కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన 103 చదువుకున్నాం. ఈ కీర్తనలో దేవుని గురించిన గొప్ప స్థుతి మనకి కనబడతా ఉంది. దేవుడికి దావీదు అంటే ఇష్టం, దావీదుకి కూడా దేవుడు అంటే ఇష్టం. ఆ గొప్ప ప్రేమని మనం ఈ కీర్తనలన్నిటిలో కూడా చూడగలుగుతున్నాం. దేవుని మీద ఉన్న అతని ప్రేమను బట్టి అతడు తన ప్రాణానికి తానే బోధించుకుంటున్నాడు. నా ప్రాణమా దేవుణ్ణి సన్నిధించు, స్తుతించు, పొగడు, కీర్తించు, ఆరాధించు అని. ఎవరు ఈ దేవుణ్ణి ఎక్కువ స్తుతించగలరు అంటే దేవుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళే. లేకపోతే ఏదో వారి అవసరతల కోసం దేవుణ్ణి వెతికి వచ్చి అవసరతలు తీరిన తర్వాత వెళ్ళిపోయేవారుగా, లేకపోతే ఎల్లప్పుడూ కూడా వారి అవసరతల కొరకే ప్రార్థించేవారిగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనకి మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడమే ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి కీర్తించాలి అంటే తప్పకుండా నీకు దేవుని మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నీ హృదయంలో పోయబడాలి. ఇక్కడ అద్భుతంగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు తనకు చేస్తున్న మేలుల్లో ఒక మేలుని గురించి చెప్తున్నాడు. చూడండి, 103వ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు అని తన ఆత్మకి, తన ప్రాణానికి తెలియజేస్తూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం ఏమవ్వాలి? క్రొత్తదగాలని మేలులతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. పక్షిరాజుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ సమయంలో. నిజమే, మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనము ఈ ఆకాశం పక్షుల్ని చూసినా, లేకపోతే ఇక్కడ భూమి మీద ఉన్న జంతువుల్ని చూసినా, భూమి మీద ఉన్న ఈ జీవులు వేటిని చూసినా కూడా మనకి దేవుడు మనల్ని ప్రేమించే విధానం, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం చాలా వరకు మనకు అర్థమవుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకాశ పక్షుల్ని చూపించి అవేమన్నా కష్టపడుతున్నాయా, లేకపోతే అవేమన్నా కోస్తున్నాయా, కానీ వాటన్నిటినీ నేను పోషిస్తున్నాను కదా, నిన్ను కూడా పోషిస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు కష్టపడద్దు అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళు కూడా కష్టపడాలి. పనివాడు జీతానికి పాత్రుడు. అందరూ కూడా పని చేయాలి. పని చేసేవాళ్ళు సమృద్ధిని కలిగి ఉండగలుగుతారు. ఏ పని లేకుండా సోమరిగా అలాగే ఇంటిలో కూర్చుని ఖాళీగా ఉండేవాళ్ళు ఇక దరిద్రత వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవుడు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు అంటే మితిమీరి పని చేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు దేవుడికి కూడా సమయం ఇవ్వరు. ఆదివారం కూడా పని చేస్తూ ఉంటారు. వారంలో ఒక దినం ప్రభుది అనే సంగతే వారు మర్చిపోతారు. ఈరోజు నేను ప్రభుని ఆరాధించాలి, ప్రభు వాక్యాన్ని వినాలి, ప్రభుని సేవించాలనే సంగతే మరిచిపోయి ఇక పూర్తిగా పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. ఆదివారం కూడా ఎంత తక్కువగా దేవుడి మందిరంలో ఉండాలో చూసుకుంటారు. మిగిలిన టైం అంతా వాళ్ళ కోసం ఆడుకుంటూ ఉంటారు. తర్వాత లేచి కొంతసేపు ప్రార్థన చేసి కొంత వాక్యం చదువుకొని దేవునికి వాళ్ళ దినములో కొంత సమయం ఇవ్వకుండా ఇంకా పని అని తిరిగే విపరీత బుద్ధి గల వాళ్ళు ఉన్నారు. అయితే పూర్తిగా పనినే విడిచిపెట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి బద్ధకస్తులుగా, సోమరిపోతుల్లాగా వృధాగా సమయాన్ని గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైనా లోక సంబంధమైన పనులైనా లేకపోతే దేవుని సేవకులైనా పని కలిగి ఉండాలి. దేవుడు తన సేవకు పిలిచిన వారందరినీ లోకరీతి అయిన పనుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఎవరో సోమరోళ్ళని చూసి దేవుడు పిలుచుకోలేదు, కానీ పనిలో ఉన్న వాళ్ళనే పనికి పిలుచుకున్నాడు. ఈ రోజున పనిచేసే దేవుని సేవకులైన వారు దేవుని సేవలో ముమ్మరంగా ఉండాలి. విశ్వాసులైన వారు ఈ లోకరీతిగా పనిచేసే వాళ్ళు కూడా తప్పకుండా పనిలో ఉండాలి. ఏదో ఒక పనిని సంపాదించుకొని ఎవరి వైపు చెయ్యి చాపకుండా, ఎవరి దగ్గర దొంగలించకుండా, ఎవరిది అక్రమంగా, మోసంగా, అన్యాయంగా ఆర్జించకుండా తమ చేతుల కష్టం వల్ల
పని చేస్తూ బ్రతకడం వల్ల దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. పనివాడిని దేవుడు దీవిస్తాడు. అలాంటి వాళ్ళకి తప్పకుండా జీతం దొరుకుతుంది, ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పని చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, పక్షిరాశి యవ్వనం వల్లే నీ యవ్వనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడే తృప్తిపరుస్తున్నాడు. పక్షిరాశి యవ్వనం ఏమవుతా ఉంటుందట? క్రొత్తదగుచుండునట్లుగా. నిజమే, పక్షిరాజు తన యవ్వనం క్రొత్తదవ్వడానికి కొంత పని చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన ఈకలన్నీ బలవంతంగా లాక్కుంటుంది. తన పాత ఈకలన్నీ లాగినప్పుడు ఆ నొప్పిని భరిస్తూ, ఆ కష్టాన్ని భరిస్తూ మొత్తం పాత ఈకలు ఊడగొట్టుకున్నప్పుడే దానికి కొత్త ఈకలు వస్తాయి, కొత్త బలం వస్తుంది, కొత్త శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ అప్పటి వరకు నెమ్మదిగా తిరిగిన పక్షిరాజు, పైకి ఎగరలేని పక్షిరాజు ఎప్పుడైతే తన ఈకలన్నీ లాగి పీకిందో తరువాత ఎత్తైన స్థలాలకి ఎగిరే అంత గొప్ప బలాన్ని, శక్తిని పొందగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా ప్రతివారు గమనించాలి. ఇక్కడ కీర్తనాకారుడు పక్షిరాజుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన దృష్టిలోకి, తన ధ్యానంలోకి, తన మనస్సులోకి పక్షిరాజును తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి దానిలో ఉన్న ఒక లక్షణాన్ని పెట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనం క్రొత్తదగునట్లుగా మేలుతో నీవు నా హృదయాన్ని ఏం చేస్తున్నావు? తృప్తిపరుస్తున్నావు. హల్లెలూయా. పక్షిరాజుకి ఆ యవ్వనం ఎక్కడి నుండి వచ్చింది అంటే, అది పాతది పీకడం వల్ల వచ్చింది. పాత వెంట్రుకలు అలాగే ఉంచుకుంటే దానికి క్రొత్త వెంట్రుకలు రావు, క్రొత్త బలము రాదు, క్రొత్త ధనము రాదు. అందుకనే ఏం చేస్తుంది అంటే, తన పాత వాటిని అన్నిటినీ కూడా పీకుతుంది. ఈ రోజున కూడా దేవుడు మన ప్రాచీన స్వభావం అంతటిని తీసివేయడానికి దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చాడు. దేవునికి స్తోత్రం. తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. అందుకని పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వస్తాడో వారిని మొట్టమొదటిగా చేసే పని ఏంటి అంటే, ఒప్పింప చేస్తాడట. నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపాన్ని గురించి ఒప్పింప చేస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న పాతది రోజు రోజు పోతున్నప్పుడు మనకి క్రొత్త ధనం వస్తుంది, క్రొత్త బలం వస్తుంది, క్రొత్త శక్తి చేత, క్రొత్త అభిషేకం చేత నింపబడతాం. ఇలాగ మన జీవితాల్లో జరగాలని ప్రభు తన విలువైన రక్తాన్ని కార్చారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన చెప్పారు, పాపాలు తీసివేయడానికి నేనేమయ్యాను అంటే ప్రత్యక్షమయ్యాను. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయములో 7వ వచనములో చెప్తున్నాడు, పాపాలు తీసివేయడానికి నేనేమయ్యాను? ప్రత్యక్షమయ్యాను. తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే విడిపిస్తాడట. నీకు క్రొత్త ధనాన్ని ఇవ్వడానికే దేవుడు రక్తం నీ కొరకు దాచబడి ఉంది. దేవుని యొక్క ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని బిడ్డలారా, పక్షిరాజు ఎలాగ రోజు రోజు క్రొత్త బలాన్ని పొందుకుంటుందో అలాగే నీవు ఆత్మీయతలో యేసు రక్తం చేత కడగబడే వాళ్ళు కానీ, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడే వాళ్ళు కానీ, వారు రోజు రోజు ఆత్మీయతలో ఒక గొప్పతనాన్ని, క్రొత్తదనాన్ని పొందగలుగుతారు. హల్లెలూయా. క్రొత్త బలాన్ని దేవుడిస్తాడు. ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అదే. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు బట్టలు మాయడం లేదు, కాళ్ళు వాయడం లేదు. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎంత బలం ఉందో అంత బలమే ఉంది. అయితే అందులో కొంతమంది దుర్మార్గంగా నడుచుకోవడం వల్ల నష్టపోయారు. కానీ దేవుని బిడ్డలారా, కాలేబు, యెహోషువ వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తున్నారు. మేము ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు మాకు ఎంత శక్తి ఉందో 40 సంవత్సరాల తర్వాత కూడా మేము అంత శక్తి కలిగి ఉన్నామంటున్నారు. హల్లెలూయా. అంత బలాన్ని కలిగి ఉన్నామంటున్నారు. ఈ రోజున కూడా దేవుడు తన బిడ్డలకి ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతి దినము కూడా నీవు నిరాశ, నిస్పృహలకి గురవ్వకుండా, నీరసంతో, నిస్సత్తుతో జీవించకుండా, బలహీనంగా ఉండకుండా,
దేవుడు నీ ఆత్మలో ఒక గొప్ప బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతదేమైపోయిందట, గతించిపోయింది. పాతదాన్ని దేవుడు తీసివేస్తాడు, తొలగించి వేస్తాడు. కాబట్టి పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత కట్టుబాట్లు, పాత సంబంధమైన ఊహలు, ఆలోచనలు, ఆ మార్గాలు, ఆ క్రియలు, ఆ జీవన విధానం విషయంలో పూర్తిగా సరి చేసుకునే వాళ్ళగా ఉండాలి. ప్రభు సన్నిధి కాంతిలో నువ్వు కూర్చున్నప్పుడు దేవుని బిడ్డ అద్భుతమైన విడుదలను పొందుతారు. హల్లెలూయా. అద్భుతమైన విమోచన పొందుతారు. విడుదల అంటే కొంత జరిగే కార్యాన్ని విడుదల అంటారు. విమోచన అంటే పరిపూర్ణంగా జరిగే కార్యాన్ని విమోచన అంటారు. ఈ రెండు కార్యాలు కూడా దేవుడి సన్నిధిలో నుండి నీవు అద్భుతంగా పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మలో బలం, నీ ప్రాణంలో బలం, నీ దేహంలో బలం, నీ మనస్సులో నీ మనోబలం, ఇవన్నీ కూడా గొప్పగా నీవు బలముగా, స్థిరముగా, దృఢముగా నిలబడడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అదే సంగతిని దేవుడి కీర్తనాకారుడు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఏమైనా నీకు తక్కువైందా? దేవుడు ఏమైనా నీకు లోటు చేశాడా? ఏదైనా నీకు కొరతగా ఉందా? నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. అందులో ఒకటి ఏంటంటే రోజు రోజు నేను బలంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఇంకా బలముగా మారుస్తున్నాడు కదా, ఇంకా ధైర్యం వేస్తున్నాడు, ఇంకా బలం ఇస్తున్నాడు. మోషే సాక్ష్యం కూడా అదే. అతను అసలు మంద దృష్టి కూడా రాలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా చాలా మంచిగా చక్కగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే దేవుడు అలాంటి క్రియ ఈ భక్తుడు జీవితంలో చేశాడని. పక్షిరాజు ఎలాగా క్రొత్తదనాన్ని సంతరించుకుంటుందో, నేను నీ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఆత్మతో ముద్రింపబడుతున్నప్పుడు నా జీవితంలో కూడా అలాగ జరుగుతుంది తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ అనుభవమే మనలో కూడా ఉంది. ఆనాడు దావీదులో ఉంది. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది. అనేక కీర్తనల్లో 150 కీర్తనలు ఇందులో పొందుపరచబడ్డానికి కారణం ఏంటి అంటే ఆనాడు భక్తులు కలిగిన అనుభవాలు ఈనాడు దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఛాయగా ఉంది. ఇప్పుడు సంపూర్ణతను మనం చూస్తున్నాం. క్రీస్తునందు మనకి నూతన బలం, నూతన శక్తి కలుగుతూ ఉంది. నూతనమైన కృపల చేత మనం ఆవరింపబడుతున్నాము. కాబట్టి దేవుని బిడ్డలైన వారు దీని విషయంలో కూడా స్తుతించడానికి పక్షిరాజుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకా ఈ పక్షిరాజుని మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అనేక విషయాలు దేవుని బిడ్డలారా మనకి కూడా కనబడతాయి. చూడండి, యెషయా గ్రంథం 40:31 చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు. పక్షిరాజులో ఉన్న మరొక అద్భుతమైన లక్షణం చూడండి. దాన్ని గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో దాన్ని కూడా చూసి నేర్చుకోండి అన్నట్టుగా పక్షిరాజు విషయాలని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దేవుని బిడ్డలారా, పక్షిరాజును మనం చూసినప్పుడు అది రెక్కలు చాపడం వల్ల పైకి ఎగిరిపోతుందట. హల్లెలూయా. రెక్కలు చాపడం వల్ల పైకి ఎగురుతుంది. ఈ రాజును కూడా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరగలుగుతారు. పైకి ఎగరడానికి 2 రెక్కల్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే క్రైస్తవుడు ఉన్నతంగా ఎదగాలి, పైన ఉండాలి, అత్యున్నతమైన స్థితిలో ఉండాలి. ఇది దేవుని కోరిక. మనం పైకి ఎదగడానికి దేవుడు నిర్ణయించాడు. మనం ఎప్పుడు కూడా పసిబిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అందుకని ఆయన వాక్యం అనే పాలు ఇవ్వడమే కాకుండా బలమైన ఆహారాన్ని కూడా మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవునిలో మన ఎదుగుదలను ఆశపడేవారిగా ఉండాలి. నేను ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. కొంతమందికి లోకం నుండి వేరై బాప్తిసం పొందిన తర్వాత దానితోనే సరిపెట్టేసుకునే క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు.
మీరు పరిశుద్ధాత్మను పొందారా అని వారి దగ్గర అడిగితే కూడా చిరాకు పడే విషయంగా వాళ్ళకి కనబడుతుంది. ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలి అన్నట్టుగా మన ముఖాలంగా చూస్తారు. పరిశుద్ధాత్మని మీరు పొందారా, అన్య భాషలు మాట్లాడారా అంటే వాళ్ళకి అది చిరాకు పుట్టించే విషయంగా ఉంటుంది. ఎవరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు అంటే ఆశపడే వాళ్ళకి. ఆశపడకుండా ఎవ్వరూ కూడా ఆత్మను పొందలేరు. ఎవరైతే దేవా నన్ను నీ ఆత్మతో నింపండి అంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు కొలతలేని ఆత్మతో నింపేస్తాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఎలాగుండాలనుకుంటున్నారంటే సంఘానికి వస్తూ పాలు తాగుతూ చిన్న పిల్లల్లాగా చేతిలో పాల బుడ్డి పెట్టుకుని చక్కగా కూర్చుని చక్కగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. కానీ ఎక్కడ నేను ఎదగాలి అనే కోరిక ఉండడం లేదు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాసు వలె రెక్కలు చాపుకొని పైకి ఎగిరిపోతారు. హల్లెలూయా. ప్రభువా నన్ను ఇంకా ఎదిగించండి అనే ఒక ప్రార్థన ప్రతిదినం నువ్వు చేయగలిగే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశపడే ప్రాణాలను ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఆయన ఎవరికి ఇస్తాడు? దేవుడి ఈవులు ఎవరి దగ్గరికి వస్తాయి? దేవుని వరాలు ఎవరి దగ్గరికి వస్తాయి? దేవుని అభిషేకం ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుని మహిమ ఎవరి మీద కృమ్మరింపబడుతుంది అంటే చెంగుబట్టి అయ్యా ఇవ్వండి అని ఆయన వైపు చూసే వాళ్ళకి. నాకు కావాలి తండ్రి, నువ్వు ఇచ్చే పైనుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలి, నేను ఇంకా ఇంకా అన్నీ పొందుకోవాలని ఆశపడుతున్న ప్రతి వారు కూడా దేవుని బిడ్డలారా తృప్తిపరచబడతారు. హల్లెలూయా. వాళ్ళకి నూతన బలం వస్తుందట. వాళ్ళు పక్షిరాసులాగా రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు. దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా పెట్టాలి అనుకున్నాడు అంటే నా సన్నిధిలో నిన్ను ఒక దేవదూతలాగా పెడతాను అనడం లేదు దేవుడు. క్రైస్తవ సంఘం దేనికోసం సిద్ధపడుతుంది దేవుని బిడ్డలారా? యేసు ప్రభు మందిరములో ఆయన సన్నిధిలో ఒక చిన్న పిల్లల గుంపులాగా పెడతానడం లేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నా దగ్గరికి ఒక పెళ్లి కుమార్తెగా పిలవబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద స్థానాన్ని దేవుడు ఇచ్చాడో చూడండి. ఎంత గొప్ప స్థితిని సంఘానికి ఇచ్చాడో చూడండి. ఎంత స్థాయి అంటే పక్కనే కూర్చునే స్థాయిని దేవుడు ఇచ్చాడు. పక్కనే కూర్చునే స్థాయి ఇచ్చాడు. అలాంటి అధికారం, అలాంటి యోగ్యత, అలాంటి ధన్యత సంఘం ఈ రోజున కలిగి ఉంది. దేవదూతలు కూడా దూరంగానే ఉంటాయి, కానీ దేవుని బిడ్డలారా మనం మాత్రం దేవుని పక్కన నిలబడతాం. అంత గొప్ప స్థితిని దేవుడు మనకు కలుగ చేయాలనుకుంటున్నాడు. అంత పై స్థానాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి పైనుండి వచ్చేవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆశపడుతూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసు మహిమలో ఏమవుతుంది? మీరు పరసంబంధమైన ఆత్మ సంబంధమైన అన్ని ఈవులు పొందుకుంటారు. జ్యోతిర్మయుడగు తండ్రి నుండి అన్నీ పొందుకుంటారు. అన్నీ కూడా ప్రభువా నీ పై వాటి యందు అవన్నీ కూడా నాకు ఇవ్వండి ఇవ్వండి అని ఆశపడే వ్యక్తులే పక్షిరాజు లక్షణం. దేవునికి స్తోత్రం. పక్షిరాజు లక్షణం ఏంటంటే పైకి ఎగరాలనుకుంటుంది. అందుకనే 2 రెక్కల్ని బల్లముగా చాపేస్తుంది. చాపడం వల్ల అది ఏం చేస్తుంది అంటే క్రొత్త ధనాన్ని పొందుకొని పైకి ఎగరగలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున కూడా ఒక క్రైస్తవుడిగా మనము కూడా దేవుని దగ్గర నుండి అధికమైన పరలోక దీవెనలు ఆశపడుతూ పైకి ఎగిరే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. తరువాత చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయునట్లు యెహోవా వానిని నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. ఒక్క పక్షిరాజు తీసుకొని దేవుడు మాట్లాడుతున్న విధానం చూడండి.
తన బిడ్డలైన వారితో చెప్తున్నాడు, పక్షిరాజు ఏ విధంగా చేస్తుందో నేను ఆ విధంగానే చేస్తున్నాను మీ విషయంలో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాల మీద ప్రజలు మనస్సు లేని వారిగా ఉన్నారు. వాక్యాన్ని అధికంగా ప్రేమించని వారిగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పక్షిరాజు గూడు రేపి తన పిల్లల మీద అల్లాడి వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. ఎంత గొప్ప దీవెనకరమైన విషయమో చూడండి. దేవుడు మనల్ని నడిపించే విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో మనం అనుకుంటున్నాం మనమే నడిచేస్తున్నామని, మనమే వెళ్ళిపోతున్నామని, ఈ ప్రయాణం మనమే కొనసాగిస్తా ఉన్నాము అని. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయన మనల్ని నడిపించడానికి ఆయన చేసే ప్రయత్నాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. ఎంత ప్రేమానురాగాలు దేవునివో మనకి అర్థమవుతుంది. మనిషిని ఎలాగా చూసుకుంటున్నాడో ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం రాసిందో చూడండి. మనిషికి దేవునికి ఉన్న ఈ గొప్ప అవినాభావ సంబంధాన్ని పరిపూర్ణంగా తెలియచేసిందే పరిశుద్ధ గ్రంథం. అందుకని ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎంతగా నడిపిస్తున్నాడు అంటే పక్షిరాజులాగా నడిపిస్తున్నాడట. తన రెక్కల మీద వేసుకొని పక్షిరాజు తన పిల్లల్ని ఏం చేస్తుంది అంటే, ఎందుకంటే వాటికి ఎగరడం రావాలి. రేపొద్దున ఎగరడం రాకపోతే అవి ఏమవుతాయి అంటే, ఆ గూడు నుండి బయటికి రాగానే ఏ జంతువు నోటికో అవి ఆహారంగా మారిపోతాయి. అలా మారిపోకుండా ఉండాలి, వాటి నుండి తప్పించుకోవాలి అంటే అవి ఏం చేయాలి? ఎగరాలి. హల్లెలూయా. ఎగిరినప్పుడే వాటిని అవి రక్షించుకోగలుగుతాయి. కాబట్టి పక్షిరాజు ఏం చేస్తుంది అంటే చక్కగా తన రెక్కలు చాపి ఆ రెక్కల మీద తన బిడ్డల్ని పెట్టుకుని వాటిని వదులుతుంది. అవి పడిపోతున్నప్పుడు మరలా పట్టుకుంటుంది, మరలా వదులుతుంది. దేవుడు అంటున్నాడు, అలాగే నేను కూడా చేస్తున్నాను మీ ఎడల అంటున్నాడు. హల్లెలూయా. ఎలా చేస్తున్నాడట? మనల్ని పట్టుకుంటూ లేపుతూ ఎగరడం నేర్పిస్తూ. ఎందుకంటే మనం శత్రువు మీద అత్యధిక విజయాన్ని పొందాలి. వాడికి దొరకకుండా మనము దేవుని దగ్గర నిలుచుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మన కొరకు ఈ రీతి అయిన ప్రయాసపడుతున్నాడు. ఈ రీతిగా మనల్ని నడిపించే విధానంలో దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్న బిడ్డల్ని రక్షించే విషయంలో, దేవునిలో నడిపించే విషయంలో కూడా మనము కూడా ఇలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నూతనంగా వచ్చే విశ్వాసిని, క్రొత్తగా వచ్చే వాళ్ళని ప్రభు దగ్గర ఎంత మంచిగా ఎంత చక్కగా నడిపించాలి అనే విషయాన్ని తెలుసుకునేవారిగా ఉండాలి. ఒక్కొక్క ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురావడానికి, వారి మందిరంలో కూర్చోబెట్టడానికి, వారిని ఆత్మీయంగా కట్టడానికి, ఇదంతటి విషయంలో ఒక చక్కటి ప్రయాస పడగలిగితే వారు కూడా సాతాను చేతుల్లోండి అద్భుతంగా తప్పించబడతారు. పరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేమందరం కలిసి నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఇక్కడ కూడి ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. పర సంబంధమైన ఈవెలిచ్చే మీ కృపల కొరకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ధారాళంగా ఇచ్చే మీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అడుగు వారందరికీ ఇచ్చే నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పిన నీ మంచితనం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమానురాగాలు మాకు పంచుతున్నావు నాయన. పరలోక శక్తిని మాలో ఉంచుతున్నావయ్యా. నీ బలము చేత బలపరుస్తున్నావు. నీ దివ్య జ్ఞానం కలుగజేస్తున్నావు అయ్యా. మీరిచ్చే ప్రతి ఈవిని ప్రతి బిడ్డ యేసు నామములో పొందుకొందురుగాక.
యేసునామములో పొందుకొందురుగాక. ప్రతి వారికి యేసునామములో పరసంబంధమైన ఈవులు, వరాలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. నా తండ్రి అంతకంతకు బలం పొందేవారిగా చేయండి, అంతకంతకు ఎదిగేవారిగా చేయండి అయ్యా. పెండ్లి కుమార్తెగా తయారయ్యేవారిగా చేయండి, ఆశీర్వదించండి నాయన, దీవించండి అయ్యా. నీ కృప చేత ఆవరించి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.